కానీ ఏ మాటకు ఆ మాట అంటే మీరు అన్నట్టు అమితాబ్ బచ్చన్ గారు చూసి చాలా సర్ప్రైజ్ అయ్యి ఇంప్రెస్ అయిపోయిన ఇదది టెక్నిక్ అది డే ఫర్ నైట్ అనేది. ఎస్ డెఫినెట్ అది ఎంత బలం ఇస్తుందంటే నాకు నాలంటి వాడికి. సార్ అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది కదా కెమెరా టెక్నాలజీ. అస్సలు టూ మచ్. కెమెరా కాదండి, ఫిల్మ్ మేకింగ్ మారిపోయిందండి. అంటే ఇప్పుడు అసలు కంప్లీట్గా టోన్స్ అసలు ఈ మధ్య అయితే ఇప్పుడు బాగా కల్ట్ హిట్ అవుతున్న సినిమాలన్నీ కూడా కొంచెం బ్రౌన్స్ సేపియా టోన్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఫుల్ ఎల్లో బ్రైట్ కలర్స్ లేకపోతే ఒక ఇది లేకుండా, అంటే ఒక కేజీఎఫ్ నుంచి మొదలైంది ఒకటి ప్రశాంత్ నీల్ గారి స్టైల్లో. లేదంటే ముందు నుంచే ఉన్నాయండి, కానీ అంటే మీరు కరెక్ట్ అయిన ఎగ్జాంపుల్ చెప్పారు. దాన్ని కూడా చెప్తానండి. ఫిల్మ్ ఫార్మాట్ వేరు, ఫిల్ము డిజిటల్ వేరు. ఫిల్మ్లో ఉండే కలర్స్ కానీ ఇవి కానీ అప్పుడు జనాలకి అలా ఉన్నాయి. డిజిటల్కి వచ్చేటానికి ఈ కలర్స్ వేరు వస్తాయి, డిఫరెంట్ ప్యాలెట్ అంటాం కదా అదే వస్తాయి. అయితే డిజిటల్లో డిజైలో కలర్ నుంచి సినిమాలు జనం బాగుందని ఫీల్ అవుతున్నారు, ఫోటోగ్రఫీ బాగుందని ఫీల్ అవుతారని సినిమా ఏంటంటే అంతా ఆస్ట్రేలియాలో తీశారండి. మన నాగబాబు గారి ప్రొడ్యూసర్ గారి సినిమా, పాట చాలా ఫేమస్ కూడా. ఆ సినిమా నుంచి డిజై కలర్స్ ఇక అందరూ అదే అలాంటిది కావాలని అడగడం మొదలుపెట్టారు. ఆ కలర్ టోన్స్ వేరే ఉంటాయండి. ఫిల్మ్ కలర్ టోన్స్ ఏమో బాగా వైబ్రెంట్ కలర్స్ ఉంటాయి, బ్రైట్ కలర్స్ అద్భుతంగా ఉంటాయి, మోర్ డ్రామాటిక్గా ఉంటాయి. బట్ ఇందులో ఏంటంటే కొంచెం సాఫ్ట్గా వెళ్తూ అక్కడి నుంచి డిఐ మారిపోయింది, కలర్ మారిపోయినాయి. దాంట్లో మీరు ఏం కావాలంటే అది చేసుకునే ఫెసిలిటీస్ వచ్చేసినాయి. అంటే పీరియడికల్ ఫిల్ము మీరు ఇప్పుడు ఏదో ఇదంటున్నారు, నాకు తెలిసి మీ అసిస్టెంట్స్ కన్నాడు గాంధీ ఫిల్ము. అవును, రిచర్డ్ అటెన్బర్గ్ గాంధీ. మరి అది పీరియడికల్ ఫిల్మ్ కదా, ప్రీ ఇండిపెండెన్స్ సినిమా. అప్పుడు బట్ తీసింది ఎప్పుడు ప్రజెంట్. అవును, మరి ఫిల్మ్లో వచ్చే కలర్స్ రాకూడదుగా, పళచ్ అంటాం కదా తమిళ్లో, పళిచ్చని వరకు కూడా. అప్పుడు ఏం చేయాలి, దానికి తగ్గట్టుగా టోన్ డౌన్ చేసి కాస్ట్యూమ్స్, సెట్ కలర్స్, లైటింగ్ అన్నీ చేసుకొని మరి ఆస్కార్ అవార్డు వచ్చింది ఫోటోగ్రఫీకి దానికి. అప్పుడే పీరియడికల్ ఫిల్మ్కి వచ్చే టోన్స్ అలా ఉంటాయి, సెపియా టోన్ అంటాం, అదే వినే ఉంటారు. అలాగే ఇప్పుడు ఏంటంటే రెగ్యులర్ కలర్స్ నుంచి స్కీమాటిక్గా ఇంకో కలర్కి వెళ్తున్నారు. అది అలాగే షేప్ ఆఫ్ వాటర్ అనే సినిమా ఒకటి వచ్చింది, అదొక తమాషా కలరు. దానికి ఏంటంటే ఇక్కడ ఫెసిలిటీస్ వచ్చాయి, టెక్నికల్ ఫెసిలిటీస్. డిఐ కాకుండా వేరే కొన్ని టెక్నికల్ ఉన్నాయి. మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ దాంట్లో ముంచి తీస్తే ఆ కలర్ వచ్చేస్తాయి అనమాట షార్ట్లకి. అలాగే టెక్నాలజీ డెవలప్ అయింది. ఈ డైరెక్టరు, కెమెరామెన్ను, తర్వాత ప్రొడక్షన్ డిజైనర్ అంటే మేనేజర్ కదా, డిజైనర్, సినిమా ఇలా ఉండాలని డిసైడ్ చేసే ఒక మనిషి, ఆ డైరెక్టర్ అంతా కలిసి మన ఈ సినిమా ఈ టోన్స్లో ఉండాలి, ఈ టింట్లో ఉండాలి, ఈ షేడ్లో ఉండాలి అని డెసిషన్స్ తీసుకున్నప్పుడు దాని తగ్గట్టుగా ఇప్పుడు జరుగుతుంది. అది ఇప్పుడు అన్ని సినిమాలు అంతే. ఇప్పుడు కాంతారా చూసారు కదా, మీరేమో కేజీఎఫ్ అన్నారు, అదొక టైపు. కాంతారా అదొకటి. అది ఇప్పుడు మారిపోయిందండి, ఫిల్మ్ మేకింగే మారిపోయింది టోటల్గా. అంటే ఆ పోస్టర్ చూస్తేనే వాళ్ళ సిగ్నేచర్ అయిపోతుంది అది. ఎస్ కదా. అవును. ఇప్పుడు ఆ రోజుల్లో మార్కస్ బాట్లే గారు మాయాబజార్ ఆయనతో నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ఆ రోజుల్లో ఏంటి, స్వప్న గారు వస్తే స్వప్న గారు క్లోజ్ అవ్వాలంటే ఆవిడ ఉండాలంతే అక్కడ. ఆవిడ నోట్స్ ప్రకారం లైట్ చేస్తారు ఆయన, అంతేగాని ఎవరో వచ్చి నిలబడితే క్లోజప్ చేయరు. రామారావు గారు వచ్చి నిలబడితే లైటప్ చేస్తారు. అలాగుండే ట్రెడిషనల్ వర్క్ ఉండేది. ఇప్పుడు అలా కాదు, చల్తా బౌన్స్ పెట్టేసి అట్ట పెట్టేసి ఇది లెన్సింగ్లో చేసి చేస్తారు. అంటే మీరు స్టాప్ చేయలేరు కదా డెవలప్మెంట్ని. కొంతమంది ఒక రకమైన డెవలప్మెంట్ అయితే ఇంకో రకంగా డెవలప్మెంట్. బౌన్స్ లైటింగ్ వచ్చింది. బౌన్స్ లైటింగ్ వచ్చిన తర్వాత ఈ మోల్డింగ్లు 3D లాగా బ్లాక్ అండ్ వైట్ చేసే మార్కస్ బాట్లే గారు చేసింది 3D లైటింగ్ అంటాం దాన్ని. ఈ చోట బ్యాక్ లైట్ వేసుకుని ఇక్కడ లేయర్ బ్లాక్ అండ్ వైట్లో సెపరేషన్ క్రియేట్ చేయాలి. కలర్ వచ్చిన తర్వాత జనరేషన్ ఏమంటున్నారు, కలర్ ఇట్ సెల్ఫ్ ఇస్ సెపరేషన్, మళ్ళీ మీరు సెపరేట్ చేయడం ఏంటి అని. ఇలాగా టెక్నాలజీ డెవలప్ అవుతున్నాడు. ఆటోమేటిక్గా ఫిల్మ్ మేకింగ్లో అన్నీ మారిపోయానండి. సౌండ్ మారిపోయింది, కలర్స్ మారిపోయినాయి, ఆర్ట్ డైరెక్షన్ మారిపోయింది, కెమెరా డ్రాస్టిక్గా మారింది. అవును, చాలా భయంకరంగా. మధ్యలో ఎన్ని టెక్నాలజీస్ వచ్చేసారు, రెడ్ క్యామ్ అన్నారు, మళ్ళీ క్యానన్ 5D రకరకాలు చాలా వచ్చేసింది. అయితే నేను చాలా చోట్ల చెప్పిన మళ్ళీ మీకు ఇంకోసారి, అంటే నేను ఓల్డ్ జనరేషన్ అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉందన్నది. ఆ రోజుల్లో మా కంట్రోల్లో మెషిన్స్ ఉండేవి, ఈ రోజుల్లో మెషిన్స్ కంట్రోల్లో మనం ఉన్నాం. టెక్నికల్ పొల్యూషన్ ఎక్కువగా ఉంది, అలా ఉంది, డిపెండెన్సీ. అప్పుడు మేము షార్ట్ ఇలాగ అన్నామంటే పక్కగా రేపొద్దున
స్క్రీన్ మీద చూసేది అదే. ఇప్పుడు అలా కదా, పర్లేదులే డిఐలో చూసుకుందాంలే, డబ్బింగ్లో చూసుకుందాంలే, చూస్తున్నారు కదా మీరు. అక్కడ ఏదో వచ్చింది, అక్కడ ఫీల్డ్ వచ్చింది 1 hour అంటే అక్కర్లేదు, అది గ్రాఫిక్స్లో రిమూవ్ చేస్తారులే అంటున్నారుగా. ఫెసిలిటీస్ వచ్చినా కొంది మనిషిలో క్రియేటివిటీ కొంచెం డ్రాప్ అవుతూ బద్ధకం పెరుగుద్ది. అది నేను నమ్మిన సత్యం. ఎంత కరెక్ట్గా చెప్పారు సార్. కానీ ఎక్కడో బహుశా అవి అలా నిలిచిపోయిన ఫిల్మ్స్ మీరు చెప్తున్న మనం మాట్లాడుకున్న సినిమాలన్నీ కూడా ఇవి కూడా కాలం అయ్యాకే తెలుస్తుంది మనకి నిజంగా ఎంతవరకు నిలబడ్డాయని. మంచి గొప్ప సినిమాలు వస్తున్నాయి, పెద్ద పెద్ద బడ్జెట్స్ వస్తున్నాయి సార్. అప్పట్లో మీరు అన్నావు కేవలం అంటే అన్వేషణ లాంటి సినిమాకి స్టడీ క్యాంప్కి కూడా డబ్బులు లేవు, కానీ ఇంత క్లాసిక్గా నిలబడిపోయింది ఆ సినిమా. ఇప్పుడు అన్ని 100 కోట్లు కదా సార్, 500 కోట్లు ఒక బేస్ లైన్ అయిపోయింది. సో అది మారిన అదే టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అనేది మీరేం స్టాప్ చేయలేరండి. డిజిటల్ అనేది మేము ఇమాజిన్ చేయలే కదా. మేము అసలు ఇంకా చెప్పాలంటే లోతుగా మెడ్రాస్ నుంచి మేము షిఫ్ట్ అవ్వాల్సి వస్తే డ్రీమ్లో కూడా అనుకోవాలి. మరి వీఆర్ ఫోర్స్ టు కమ్ ఫ్రమ్ షిఫ్టెడ్ ఫ్రమ్ చెన్నై టు హైదరాబాద్. ఇట్ హ్యాపెన్స్ అంతే. ఫిల్మ్ మేకింగ్లో కూడా పర్టికులర్గా కెమెరా డిపార్ట్మెంటు టెక్నాలజీ, ప్యూర్ టెక్నాలజీ. సినిమా ఇట్ సెల్ఫ్ ఈజ్ ప్యూర్. దానికి నేను చెప్తాను మా స్టూడెంట్స్కి, సినిమా ఈజ్ సైన్స్ ఇన్ ఆర్ట్ ఫామ్. ఇట్స్ మంచి మాట అది. సినిమా ఈజ్ సైన్స్ ఇన్ ఆర్ట్ ఫామ్ ఆర్ ఆర్ట్ ఇన్ సైన్స్ ఫామ్. సో దట్ డెఫినెట్గా దానికి కెమెరా పెట్టాల్సిందే, దానికి లెన్స్ వేయాల్సిందే, లైటప్ చేయాల్సిందే, ఎక్స్పోర్ పెట్టాల్సిందే, మోల్డ్ చేయాల్సిందే, ల్యాబ్కి వెళ్ళాల్సిందే, అవుట్పుట్ రావాల్సిందే. అంతే కదా సార్. సో అది స్టేజ్లు మారిపోతున్నాయి. ఈజియర్ అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడు ఏఐ వచ్చాక సార్ ఇంకా మరింతగా మారిపోతుంది కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చివరికి నాశనం అయ్యేంత వరకు నా మారిపోద్దండి.